ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలను తీర్చే సుందరాకాండ పారాయణం 4వ రోజు. చంద్రదర్శనం. వెన్నెలలు విరజిమ్ముతూ ఆకాశ మధ్యానికి చేరాడు చంద్రుడు. గోశాలలో వృషభంలా ఉన్నాడు. సర్వభూతకోటిని ప్రకాశింపజేస్తూ, లోకాల పాపాలను నశింపజేస్తూ, సముద్రాన్ని ఉప్పొంగిస్తూ, భూలోకంలో శోభాయమానమైన మందరగిరి వలె, ప్రదోషవేళ సాగరం వలె, సరోవరంలో వికసించిన పద్మంలా కనిపిస్తున్నాడు. చూస్తున్నాడు హనుమంతుడు. వెండి పంజరంలో హంస వలె, మందరగిరి గుహలో సింహం వలె, మత్తబం మీద ఉన్న మహావీరుని వలె గగన మధ్యంలో చంద్రుడు వెలుగుతున్నాడు. మొనదేరిన వాడి కొమ్ముల ఆబోతుల, ఆకాశానికి పొడుచుకు వచ్చిన శిఖరాలు గల పర్వతంలా, బంగారు పూత పూసిన దంతాలు కల గజరాజులా ఉన్నాడు. రాతిబండనెక్కిన మృగేంద్రం, రణమధ్యంలో నిలిచిన గజేంద్రం, రాజసకం పొందిన నరేంద్రుని వలె ఉన్నాడు చంద్రుడు. చీకటి తొలగి కాంతి వెల్లి విరిసింది. రాక్షసుల మాంసభక్షణ వాంఛ పెరిగింది. ప్రేయసీ ప్రియులకు కోపాలు వైదొలిగాయి. వీణానాదాలు వీణుల విందు చేస్తున్నాయి. నారీమణులు తమ ప్రియుల గాఢ పరిష్వంగంలో నిద్రిస్తున్నారు. నక్తంచర ప్రాణకోటి రౌద్ర రూపంతో విహరిస్తున్నది. ప్రయాణయోగ్యమైన రథాలు, అశ్వాలు, వాటికి తోడు భద్రమైన ఆసనాలు కల భవనాల్లో మదీరాపాను మత్తులు యథేచ్ఛ విహారం చేస్తున్నారు. ఆ రాక్షస జనంలో పరిహాస ప్రసంగాలు, స్పలానాలు, ఒకరిపై ఒకరు విసురులు. ఓహ్, కోలాహలంగా ఉంది. మరీ మత్తులో ఉన్న కొందరు ఎదురుగా ఉన్న అందగత్తెల మీద తూలుతున్నారు. స్త్రీలు కొందరు సుఖంగా నవ్వుతున్నారు, మధురంగా పలుకుతున్నారు. కొందరు అలకతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. మరి కొందరు హాయిగా నిద్రపోతున్నారు. గజఘీంకారాలు, మహావీర నిశ్వాసాలు, పడగలు విప్పిన సర్పాల బుసబుసలతో నిండిన మహాహ్రదంలా కనిపించింది. సజ్జన సత్కారాలు కూడా ఉన్నాయి అక్కడ. ఆ రాక్షసగణంలో ధీమంతులు, కార్యకుశలురు, శ్రద్ధాలువులు ఉన్నారు. రూపగుణ సంపన్నులైన పురుషులు, వారికి యోగ్యులైన శుద్ధ హృదయులైన వారి ప్రియురాండ్రను చూశాడు. సిగ్గుతరలో వెలిగే భామలు, భర్త పరిష్వంగంలో పరవశించేవారు, ప్రియుల అంకసీమలో అంగనలు, మేడల పైభాగంలో విహరించే భామామణులు, మదనమంత్ర పారాయణులు కొందరు, ధర్మాచరణ మెరిగిన మహిళలెందరో, మేలముసుగు జారగా బంగారు శోభతో కొందరు, కొలిమిలో కరుగుతున్న బంగారు కాంతి శరీరాలు కొన్ని, చంద్రకాంతితో మరెందరో. వారిలో కొందరు విరహ వ్యాధిలో ఉన్నారు. అభిసారకులు, వాసక సజ్జికలు, మెరుపు తీగల వలె, మాలల వలె ఉన్నారందరూ. అందరు కనిపించిన సనాతన ధర్మశీల పతివ్రత శిరోమణి రామ హృదయేశ్వరి గోచరించలేదు. రామ విరహంతో ఆ ఇల్లాలు అస్పష్ట చంద్రరేఖ వలె, ధూళి సోకిన బంగారు కణికల, వాయుధూళి మేఘశకలం వలె ఉంటుంది అనుకుంటూ అన్వేషణ సాగిస్తున్నాడు. కనిపించలేదు సీత. శోకవశుడయ్యాడు హనుమంతుడు. సూర్యకాంతులీనే ప్రాకారంతో ఉన్న రావణ భవనం వైపు అడుగు పెట్టాడు. సింహరక్షితమైన అరణ్యంలా ఉన్నది. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద మహాయోధులు కాపలా కాస్తున్నారు. రథాలు రజిత సువర్ణ దంత వినిర్మితాలు, సింహ శార్దూల చర్మాలంకృతాలు. భవనం నిండా రంగురంగుల పక్షులు, మృగాలు, మణిఖచిత పాత్రలు, రత్న వినిర్మిత ఆసనాలు, విచిత్రభూషణ శోభతో అలరారే యువతీ జనం. శంఖ, బేరీ, మృదంగ నాద తరంగాలతో సముద్రం వలె ఉన్నది ఆ భవనం. పూజలు, హోమాలు సాగుతున్నాయి. ఆ భవన పరిసరాల్లో ఉన్న ప్రహస్త, మహాపార్శ్వ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి, సుమాలి, జంబుమాలి, రశ్మికేతు, సూర్యశత్రు, వజ్రకాయ, వక్ర, సుకనాస, సఠ, వికట, హ్రస్వకర్ణ, రోమస, ద్రంష్టాసుర, ధూమ్రాక్షాది మహాయోధుల భవనాలన్నీ తిరిగాడు. రావణ భవనానికి అల్లంత దూరంలో కాళాజీమూతంలాగా ఉన్న కుంభకర్ణుని మందిరం అంతా అన్వేషించి
విభీషణుని సౌధం కూడా శోధించాడు. ఇంద్రజిత్తు ఆవాసం కూడా తిరిగి తిరిగి లంకేశ్వరుని సౌధంలో ప్రవేశించాడు. ఆ భవనం ప్రాంగణంలో ఐరావత సదృశాలైన మత్తబాలు వర్షాకాల మేఘాల వలె ఉన్నాయి. వాటి ఘీంకారాలు మబ్బులు ఉరుముతున్నట్లున్నాయి. శూల ముద్గుర శక్తి తోమరాయుధదారులై ఎందరో వికృతాకారులైన రాక్షసులు అప్రమత్తంగా రక్షణాభారం నిర్వహిస్తున్నారు. సాగుతున్నాడు హనుమంతుడు. బంగారు తెరలతో లేయండ కాంతితో పాలకీలు, పొదరిల్లు, కుటీరాలు, క్రీడాగృహలు, దారు వినిర్మిత పర్వత శ్రేణులు, వినోద మందిరం, మరో వంక కేలీ విహార భవనం, ఇంకా ముందుకు పోగా మయూర నర్తనాలతో మందరగిరి సదృశంగా ఉన్న సౌధం, ధైర్యశాలురు బలికర్మలు నిర్వర్తించిన పరమశివ భవనంలో ఉన్నదది. ఆ భవనంలోని మణిరత్న కాంతులు సూర్యకిరణాల వలె వెలుగులింతున్నాయి. బంగారు ఆసనాలు, మంచాలు, పాత్రలు, మద్యం నింపిన మాణిక్య కలశాలు. చూడగా అది కుబేర భవనంలా ఉంది. బంగారు వడ్డానాలు, అందెలు గలగల్లాడే నారీరత్నాలు. శ్రవపేయంగా మృదంగ నిస్వనాలు సాగుతున్నాడు హనుమంతుడు. 4వ రోజు పారాయణ సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జయ శ్రీరామ్. థ్యాంక్ యూ.